వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రష్యాలో మన ప్రధాని మోడీకి దక్కిన అరుదైన గౌరవం. భారత జాతీయ గీతం బ్యాండ్లో ఆలపిస్తూ రష్యన్ యువతులు భారత సంప్రదాయం ఉట్టిపడే విధంగా సంప్రదాయ వస్త్రధారణతో ఘనంగా స్వాగతం పలికారు. ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు. ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి. బాదంలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. రోజు బాదం తింటే చాలా లాభాలున్నాయి. బాదం తింటే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, హెల్దీ వెయిట్తో పాటు ఎముకలు బలంగా మారుతాయి, బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసం బాదంని ఎలా తినాలో తెలుసుకోవడం మంచిది. కాల్చిన బాదం చాలా రుచికరంగా ఉంటుంది. ఇది స్నాక్స్లా తినొచ్చు. అయితే ఎలా వేయించాలనేది తెలిసి ఉండాలి. బాదం పప్పుని డ్రై రోస్ట్ చేయవచ్చు. ఉప్పుతో వేయాలి. దీనిని ఎవరైనా తినొచ్చు. పచ్చి బాదంని ప్రాసెస్ చేయని బాదం అంటారు. వీటిని తినడం వల్ల మీకు విటమిన్ ఇ, మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్, మోనోసాచురేటెడ్ కొవ్వు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. ఈ బాదం పప్పులు తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఎలాంటి సమస్యలు లేని వారు రోజుకి 5 నుంచి 10 బాదం పప్పులు తినొచ్చు. దీనికోసం గాలి చొరబడని గాజు కంటైనర్లో వీటిని పెట్టండి. బాదం పప్పుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే చాలా మంది తింటారు. ఇది హెల్దీ అని చెబుతారు. రాత్రంతా నానబెట్టడం వల్ల పొట్టు ఈజీగా వస్తుంది, త్వరగా జీర్ణమవుతుంది, పోషకాలని త్వరగా గ్రహించగలుగుతాం. అయితే చర్మంలోని ఎంజైమ్ ఇన్హిబిటర్స్ పోషకాల శోషణకి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి నానబెట్టిన తర్వాత పొట్టుని తొలగించి తినొచ్చు. అంతేకాదు, నానబెడితే ఫైటిక్ యాసిడ్ పరిమాణం తగ్గుతుంది. ఇది ఎంజైమ్ ఇన్హిబిటర్. ఇది పోషకాల శోషణని మెరుగ్గా చేస్తుంది. నానబెట్టిన బాదంని నమిలి తినడం మంచిది. ఇది పిల్లలకి చాలా మంచిది. పీనట్ బటర్లా ఆల్మండ్ బటర్ కూడా చాలా మంచిది. దీనిని ఉదయాన్నే బ్రేక్ఫాస్టులో చేర్చితే హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, పోషకాలు అందుతాయి. ఆల్మండ్ బటర్లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది ఎక్కువసేపు మీకు కడుపు నిండిన ఫీలింగ్ని కలిగిస్తాయి. జీర్ణ ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. అయితే ఇందులో చక్కెర, హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ లేకుండా తీసుకోవడం మంచిది. రష్యాలో మన ప్రధాని మోడీకి దక్కిన అరుదైన గౌరవం. భారత జాతీయ గీతం బ్యాండ్లో ఆలపిస్తూ రష్యన్ యువతులు భారత సాంప్రదాయం ఉట్టిపడే విధంగా సాంప్రదాయ వస్త్రధారణతో ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో స్పెషల్ ఆఫీసర్ అధికారి ఆదేశాల మేరకు వర్ని మండల పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకంలో భాగంగా వన మహోత్సవం చెట్లు నాటడం జరిగింది. మరియు స్పెషల్ అధికారి ఆదేశాల మేరకు ఉపాధి హామీ నర్సరీ ద్వారా అందించే చెట్లను ప్రతి ఇంటికి అందించి 5 చెట్లు నాటాలని స్పెషల్ ఆఫీసర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ని మండల స్పెషల్ ఆఫీసర్ రవీందర్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ మంజుల, ఎంపీఓ చందర్, ఈసీ అరుణ్, టీఏ వినోద్, టీఏ సురేష్, వర్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ సాయిలు మరియు ఈ వన మహోత్సవ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, మెట్లు, కోటయ్య క్యాంప్ గ్రామానికి చెందిన
సంగెల్ల అశోక్ అలాగే వడ్డేపల్లి గ్రామానికి చెందిన మీటు సాయిలు తదితరులు పాల్గొన్నారు. వర్ని మండల్ రిపోర్టర్ ఎస్ చందర్. హరితహారంలో పెట్టిన చాలా పెద్ద చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. అందరు కూడా కవర్ అయినాక ఎప్పుడు కెమెరా అట్లా ఉండాలి. ఇది కూడా పక్కన కొట్టేసి అంతే పక్కన సాసర్ కొట్టాలా దీనికి కూడా కొంచెం చెట్టు పిల్ల రావాలి. ఉంది సార్ ఉంది కొట్టేసి బట్టి అంతేగా నీళ్ళు పోవడం అవసరం లేదు. వర్షం పోతుంది సార్. న్యాయవాదులపై అణిచివేత ధోరణి సరికాదని బోధన్ బార్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. న్యాయవాదికి సంకెళ్లు వేయడంపై పోలీసులపై మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో బార్ అసోసియేషన్ సభ్యులు కలిసి చర్చించుకుని తదుపరి కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పోచెట్టి, కార్యదర్శి కోటేశ్వరరావు, న్యాయవాదులు సంఘం నరేష్ తదితరులు పాల్గొన్నారు. ముందు చెప్పారు, మన భద్రాచలంలో న్యాయవాదికి చేతికి సంకెళ్ళు వేయటము, తర్వాత పోలీసులు చేసినటువంటి కండెంప్ట్ ఏదైతే యాక్ట్ ఉందో హీనమైన చర్య, ఏవైతే ప్రభుత్వం సదుద్దేశంతో చేసినటువంటి చట్టాలు ఉన్నాయో వాటిని రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళ సొంత కవిత్వాలు చెప్పుకుంటూ న్యాయవాదులపై దాడి చేయాలన్న ఒక నెపంతో, వాళ్ళ వృత్తిని అవమానించాలన్న ఒక నెపంతో చేతులు సంఖ్యలో వేయడం, ఇట్లాంటి చర్యలు జరిగినాయి. ఏదైతే గతంలో సిద్దిపేటలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఉందో దాంట్లో హైకోర్టు క్లియర్ గా ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ అక్కడ పోలీసులు అత్యుత్సాహంగా ఎవరైతే ఈ లిటిగెంట్ ని డెలిబరేట్లీ ఇంటెన్షనల్లీ వదలకుండా, ఏదైతే గతంలో మన సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఉన్నది, మన బెయిలబుల్ అఫెన్సెస్ ఏదైతే 7 సంవత్సరాల లోపల జైలు శిక్ష ఉన్న వాటికి మ్యాండేట్ గా 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వదిలేయాలి. అలా వదిలేయని పక్షంలో వాళ్ళు చేసే ప్రతి పని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని అని చెప్పడం జరిగింది. తెలిసినప్పటికీ పోలీసులు అత్యుత్సాహంతో ఇటువంటి చర్యలు చేయటం, దానికి తగిన బుద్ధి న్యాయవాదులు చెప్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఇటువంటి హేయమైన చర్యలు ఇక ముందుట కూడా పోలీసులు చేయొద్దు. చట్టాన్ని పరిరక్షించే బాధ్యత పోలీసులకు ఉంది. అదే చట్టాన్ని న్యాయం వైపు నడిపించాల్సిన బాధ్యత మాకున్నది. అదే ఉద్దేశంతో ఎప్పటికీ మేము పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ఇట్లాంటి చర్యలను మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఇకపై ఎటువంటి న్యాయవాదులపై ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ పోలీసులను ఎటువంటి సహించే విషయం లేదు, సహించే ప్రసక్తే లేదు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో స్పెషల్ ఆఫీసర్ అధికారి ఆదేశాల మేరకు వర్ని మండల పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకంలో భాగంగా వన మహోత్సవం చెట్లు నాటడం జరిగింది. మరియు స్పెషల్ అధికారి ఆదేశాల మేరకు ఉపాధి హామీ నర్సరీ ద్వారా అందించే చెట్లను ప్రతి ఇంటికి అందించి 5 చెట్లు నాటాలని స్పెషల్ ఆఫీసర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ని మండల స్పెషల్ ఆఫీసర్ రవీందర్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ మంజుల, ఎంపీఓ చందర్, ఈసీ అరుణ్, టీఏ వినోద్, టీఏ సురేష్, వర్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ సాయిలు మరియు ఈ వన మహోత్సవ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, మెట్లు, కోటయ్య క్యాంప్ గ్రామానికి చెందిన సంగెల్ల అశోక్ అలాగే వడ్డేపల్లి గ్రామానికి చెందిన మీటు సాయిలు తదితరులు పాల్గొన్నారు. వర్ని మండల్ రిపోర్టర్ ఎస్ చందర్. హరితహారంలో పెట్టిన చాలా పెద్ద చెట్లు, మామిడి చెట్లు,
జామ చెట్లు పెద్ద పెద్ద చెట్లు. అందరు కూడా కవర్ అయినాక చెప్పండి. కెమెరా కొంత తీసుకున్నప్పుడు పక్కన కొట్టేసి అది ఎట్లా కొట్టించారు అది పారేస్తే అట్లా ఉండాలి. ఇది కూడా పక్కన కొట్టేసి అంతే పక్కన సాసర కొట్టాలా దీనికి కూడా కొంచెం చెట్టు పిల్ల రావాలి. ఉంది సార్ అది కింద మధ్య ఉంది కొట్టేసి బట్టి అంటే ఇక నీళ్ళు పోటీ అవసరం లేదు. వర్షం సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తేదీ వరకు వాగ్దానం ఇచ్చారు. కావున గ్రామాన తిరిగి రెన్యువల్ చేయించుకుంటున్నారు. బ్యాంక్ అధికారులు నిర్లక్ష్య వైఖరి ఆపివేయాలి. రైతులు రెన్యువల్ ఇంతవరకు చేసిన బ్యాంక్ అధికారి బాధ్యత. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాగన్న రైతు సంఘం రాష్ట్ర నాయకుడు, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు పార్వతి రాజేశ్వర్, రెంజల్ మండల్ రైతు సంఘం అధ్యక్షులు మిద్దే పెద్దలు, రైతు సంఘం కార్యదర్శి పసుల గోపాల్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఎస్కే నసీర్, కోశాధికారి సిద్ధ పోషెట్టి, సాకలి సాయిలు, అహ్మద్ భీమ్ సింగ్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెంజల్ మండలం బోరియం గ్రామంలో ఈ బ్యాంకు విషయాలలో ప్రభుత్వం రుణమాఫీ 2 లక్షలు చేసినప్పటికీ సుగా రెన్యువల్ కోసము ప్రతి గ్రామాలల్లో తిరిగి వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు. కాబట్టి ఆ వసూలు చేసుడు బంద్ చేసుకున్నారు. ఏంటంటే రైతులు ఇప్పటిదాకా ఒకవేళ కట్టినక్కడ మాఫీ రాకపోతే రేపు రైతులు బాధపడతారు. కాబట్టి రుణమాఫీ అయిన దాకా బ్యాంకు మేనేజర్లు కానీ ఎవరైనా కానీ వసూల కోసం బయటకు వెళ్ళొద్దు, ఆ రెన్యువల్ బీ చేయొద్దు. అవన్నీ అయిన తర్వాతనే బ్యాంకు మాఫీ అయిన తర్వాతనే రెన్యువల్కి వెళ్ళాలి, అప్పటిదాకా వెళ్ళొద్దు అని చెప్పి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. చెన్నారావుపేట వరంగల్ జిల్లా పాపయ్యపేట గ్రామ శివారులోని 16 చింతల్ తండాలో గిరిజనుల జంట హత్య చేయబడిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న గిరిజనులు. దాడికి గురై మరణించిన దీపిక తల్లిదండ్రుల మృతదేహాలను సందర్శించి పరామర్శించిన బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అదేవిధంగా తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన మాజీ ఎమ్మెల్యే పెద్ది. వరంగల్ జిల్లా 16 చింతల తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఉన్మాది చేసినటువంటి 2 జంట హత్యలు విచారకరం. లంబాడ గిరిజనులు చాలా ప్రశాంతంగా ఉండాల్సిన తండాల్లో ఇలాంటి ఘటన ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఘటన. చదువుకున్న అమ్మాయిలకు రక్షణ లేదు, వారి కుటుంబాలకు తల్లిదండ్రులకు రక్షణ లేదు. వాళ్ళ నలుగురిని చంపడానికి ప్రయత్నం చేస్తే 2 చనిపోయారు, తల్లిదండ్రులు చనిపోయారు, వారి కూతురు వారి కుమారుడు ఇంజురీస్ తోటి హాస్పిటల్ అడ్మిట్ కావడం చాలా బాధాకరం. ఇంత ఘోరమైన ఘటన జరిగినప్పటికీ ప్రభుత్వ తరఫున ఎవరు కూడా రాకపోవడం చాలా శోచనీయం. హోంశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు. ఏ ముహూర్తాన వారు ముఖ్యమంత్రి అయినలో కానీ రాష్ట్రంలో జరిగే విచిత్రమైనటువంటి జుగుప్సాకరమైన ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. నరసంపేట వేదిక ఒకసారి ఆలోచిస్తే నిన్నగాక మొన్న మన పోలీస్ సబ్ ఇన్స్పెక్టరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. వారి శవాన్ని రోడ్డు మీద పెట్టి దళిత కుటుంబం మా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆర్జించే దుస్థితి వచ్చింది. అది మరొక ముందే నిన్ననే నరసంపేటలో మరో ఘటన జరిగి తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే మర్డర్ చేసి బాయిలేసి సంఘటన చూసినాం. ఇవాళ ఇలాంటి ఘోరమైన ఘటన నరసంపేట సబ్ డివిజన్లో మనం చూస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. పోలీసులు కేవలం అధికార పార్టీ నాయకుల యొక్క చెప్పులు మోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప లా అండ్ ఆర్డర్ ఎక్కడ మెయింటైన్ చేయడం లేదు. అటర్లీ ఫ్లాప్ లా అండ్ ఆర్డర్ మొత్తం. ఇలా వరంగల్ జిల్లాలో కూడా లా అండ్ ఆర్డర్ లేదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా లేదు. కొత్త డీజీపీ జితేందర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి పాలన, మంత్రుల యొక్క పనితీరు, స్థానిక ఎమ్మెల్యే కనీసం ముఖం కూడా చూడకపోవడం, మన సొంత మండలంలో లంబాడ గిరిజనులు ఈ స్థాయిలో వారి కుటుంబాల చిత్రం అయితే కూడా కనీసం స్పందించకపోవడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తూ
కొత్త డీజీపీ గారు వెంటనే బాధ్యుడైనటువంటి నిందితుడైనటువంటి మరి ఆ నిందితుడిని తీవ్రమైనటువంటి శిక్ష పడేటువంటి విధంగా అన్ని చట్టాలను మన పైన పెట్టాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మిగిలిపోయినటువంటి ఇద్దరు విద్యార్థులే ఇలా చనిపోయిన కుటుంబం యొక్క బిడ్డ కానీ కొడుకు కానీ మిగిలిపోయారు. వారు కూడా ఇంజరీస్ ఉన్నాయి. ఇలా నిందితుడు బెయిల్పై బయటికి రావగానే ఆ ఇద్దరు కూడా రక్షణ ఉండదు, వాళ్ళని కూడా చంపేస్తున్నటువంటి భయంతో ఇలా తండావాసులు గిరిజన బిడ్డలందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. దాంతోపాటు కుటుంబానికి ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇవ్వాలి. దాంతోపాటుగా మరి ఆ ఇద్దరు పిల్లల రక్షణ కూడా ప్రభుత్వమే సంపూర్ణమైన బాధ్యత వహించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం.